తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకు ఎస్సీఆర్టీ ఆధ్వర్యంలో ఇందూరు జిల్లాలో 5 రోజుల ప్రత్యేక అవసరాల గల పిల్లల ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మనకు 13వ తారీఖు ఈ కార్యక్రమం ప్రారంభం కావడం జరిగింది. ఈరోజు 17వ తారీఖు చివరి రోజు. ముఖ్యంగా సమాజంలో సిడబ్ల్యూఎస్ అంటే ప్రత్యేక అవసరాలు గల పిల్లలు. సమాజంలో తల్లిదండ్రులు కానీ సమాజం కానీ వాళ్ళకు చిన్న చూపు చూస్తుంటుంది. అలాంటి పిల్లలకు అధైర్యపడకుండా ధైర్యాన్ని ఇచ్చి వాళ్ళు సాధారణమైన పిల్లలతో మీరు కూడా చదవవచ్చు, ఒక యాన్స్టైన్ కావచ్చు, అదేవిధంగా మన సమాజంలో మనము అనేక రంగాల్లో రాణించవచ్చు అని తెలియజేయడానికి, అలాంటి పిల్లలకు ధైర్యాన్ని నింపడానికి మనం ఈరోజు ప్రతి ఒక్క ఉపాధ్యాయుడికి, ప్రత్యేక అవసరాలు గల ఉపాధ్యాయులకు ఈరోజు ఈ శిక్షణ కార్యక్రమం ఇవ్వడం జరుగుతుంది. ఆ శిక్షణ నేర్చుకున్న తర్వాత మనము మన పాఠశాలలో వివిధ రకాల వైకల్యాలు గల పిల్లలు ఉంటారు. పూర్తి అంధత్వం గల పిల్లలు, వినికిడి లోపం ఉన్న పిల్లలు, అదేవిధంగా మానసిక దివ్యాంగులు, ఇలాంటి అనేక రకాల వైకల్యాలు గల పిల్లలు ఉంటారు. వాళ్ళందరికీ కూడా ప్రేమ మరియు ఆత్మీయతతో విద్య బోధించినప్పుడే పిల్లలు మనకు దగ్గరవుతారు. అలాంటి విద్య మనం ఇచ్చినప్పుడే మనకు విద్యలో మనం సఫలీకృతం కాగలుగుతాం. అదేవిధంగా సమాజంలో ఒక నైతిక శిక్షణతో కూడుకున్నటువంటి విద్య విధానం తీసుకొస్తాం. నేటి బాలలే రేపటి భావి పౌరులు అన్నట్టు ఈ పిల్లలు కూడా అన్నిట్లో మేమున్నామని ముందుకు రావడానికి ఆసక్తి కలుగుతుంది. ఈరోజు ప్రతి ఒక్క ఉద్యోగ అవకాశాల్లో కూడా వాళ్ళకు 4% రిజర్వేషన్ కల్పించడం జరిగింది. కాబట్టి ఇలాంటి పిల్లలను మనము దూరం చేయకుండా ప్రేమ ఆత్మీయతతో విద్యాబోధన చేయాలని ప్రత్యేక అవసరాల పిల్లల ఈ యొక్క ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమం ఈ రోజుతో ముగుస్తుంది. ఈ కార్యక్రమంలో మన ఇందూరు నిజామాబాద్ జిల్లా మన డిఓ గారు అశోక్ గారు, అదేవిధంగా ఐఈ కోఆర్డినేటర్ శ్రీనివాస్ గారు, అదేవిధంగా ఎస్ఆర్పి అండ్ డిఆర్పి మరియు ఈ యొక్క టీచర్లందరూ పాల్గొనడం జరిగింది.